నమస్తే. నా ముందు దేవరకొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక పర్సన్ వచ్చిండు. నేను పేరు చెప్తలేను. ఆయన కొన్ని విషయాలు చెప్తా అని చెప్పేసి స్టూడియోకి రావడం జరిగింది. చాలా రోజుల నుంచి కాల్స్ చేస్తూ సతాయిస్తూ ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నాడు. రండి బ్రదర్ అని లొకేషన్ పెట్టినా వచ్చిండు. ఇవాళ నా ముందున్నాడు. సో ఆయన కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాడు. చెప్పండి బ్రదర్. మీరు మీ పేరు కూడా చెప్తలేను, మీరేం వీడియోలో కూడా కనపడారు. దేనికోసం వచ్చారు మీరు? నాకు కేసీఆర్ అంటే చాలా అభిమానము. కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో తెలవాలి కేసీఆర్ గురించి అని చెప్పేసి మేము ముందరకు వచ్చాను నాన్న. యా, నాకు నువ్వు ఏదో చెప్పినావు కదా ఇందాక. అదే అన్న, ఏదైతే ఉన్నదో నేను అనుకున్నానో మీకు రాసి మొత్తం పంపించాను మొబైల్కి. ఒకసారి అది చదివి చెప్పండి అన్న, సొసైటీకి అర్థం కావాలి. అది నువ్వు చెప్పొచ్చుగా. నాకు మాట్లాడడానికి అంత రాదన్న. నువ్వు నాకు పంపినావా? మీకు పంపించా, ఒకసారి చెక్ చేయండి. నేను పంపింది ఏంటంటే కేసీఆర్ రేవంత్ రెడ్డిల మధ్య తారతమ్యతను చూపిస్తూ పంపించిండు. సో నేను ఒకసారి కేసీఆర్ గురించి చెప్తా. కేసీఆర్ అప్పు చేసిండు అని అంటారు కదా. కేసీఆర్ అప్పు చేసిండు, రైతు బంధు తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, రైతు బీమా తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 24 గంటల ఉచిత కరెంటు తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, మిషన్ కాకతీయ తోటి చెరువులు దొరికిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కాళేశ్వర ప్రాజెక్టు తెచ్చిండు. కేసీఆర్ అప్పు తెచ్చిండు, కళ్యాణ లక్ష్మి తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, షాది ముబారక్ తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ కిట్టు తెచ్చిండు. కేసీఆర్ అప్పు తెచ్చిండు, ఆరోగ్య లక్ష్మి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పోషకాహారం తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, న్యూట్రిషన్ కిట్స్ తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, ఆసరా పెన్షన్లు పెంచిండు. కేసీఆర్ అప్పు తెచ్చిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, రేషన్ బియ్యం ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, దళిత బంధు బీసీ బంధు తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, నేతన్నకు బీమా ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, హరితహారం చేసిండు. కేసీఆర్ అప్పు తెచ్చిండు, మిషన్ భగీరథ తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, పల్లె ప్రగతి అన్నాడు. కేసీఆర్ అప్పు చేసిండు, పట్టణ ప్రగతి అన్నాడు. కేసీఆర్ అప్పు చేసిండు, బస్తీ దవాఖాన అన్నాడు. కేసీఆర్ అప్పు చేసిండు, కంటి వెలుగు అన్నాడు. కేసీఆర్ అప్పు చేసిండు, రెసిడెన్షియల్ గురుకులాలు పెంపు అన్నాడు. కేసీఆర్ అప్పు చేసిండు, టీఎస్ ఐపాస్ పరిశ్రమలకు వేగవంతంగా అనుమతులు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిండు అని ఇట్లా ఒక లిస్ట్ మొత్తం రాసి. ఇదేనా నువ్వు చెప్పిన లిస్ట్? రేవంత్ రెడ్డి కూడా ఓకే, రేవంత్ రెడ్డిది కూడా పంపిస్తున్నాను. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, రైతు భరోసా అమలు చేస్తలేడు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తలేడు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, ధాన్యం కొనుగోలు చేస్తలేడు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తలేడు సరిగ్గా. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, 6 గ్యారెంటీల అమలు పూర్తిగా జరుగుతలేదు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, మహాలక్ష్మి యువ వికాసం నిరుద్యోగ వృత్తి పూర్తి స్థాయిలో అసలు జరుగుతూనే లేదు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, కళ్యాణ లక్ష్మి దళిత బంధు వంటి పాత పథకాలు అసలు లేనే లేవు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, హైడ్రా తెచ్చిండు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, మూసి రివర్ ఫ్రంట్ అన్నాడు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, రియల్ ఎస్టేట్ కుదేలు చేసిండు. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, గ్రూప్స్ డిఎస్సి నోటిఫికేషన్ లో ఆలస్యం చేసి. రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, విద్యారంగం బలహీనపడేటట్టు చేసి. ఇట్లా రేవంత్ రెడ్డి చేసిండు. ఎందుకు రేవంత్ రెడ్డి అంటే కోపమా? నాకేం కోపం లేదన్న. ఏంటంటే జనాలకు మంచి జలవాలి అనే ఒక ఉద్దేశం అంతే. ఇది చెప్పితే అందుకే నువ్వు ఆంచల్లి దేవరకొండ నుంచి వచ్చినావు? అవునవును, మీ ఛానల్ ద్వారా చెప్తే చాలా మందికి రీచ్ అవుతుంది అనే ఆలోచన. మరి నువ్వు చెప్పకుండా నాతోటి చెప్పించినావు. నాకు అంత టంగ్ పవర్ ఉండదు. మీరు చెప్తే జనాలకు బాగా అర్థమవుతుంది అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్.